నమస్కారము. అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము రవి రాజు అగటంతో గురువుకి సస్యాధిపతిగా ఇచ్చారు. సస్యాధిపతి గురువుగా కావటం వలన యువగోధూమాచనకా ఫలితాశ్చ భవంతి పీతధాత్రీ చ ఫలితా గురౌ సస్యాధిపే సతి. అంటే గురువు సస్యాధిపతి అగుటచ యవలు, గోధుమలు, శనగలు బాగా సమృద్ధిగా పండుతాయి. పసుపు రంగు నేల బాగా చక్కగా పండుతుంది. అదేవిధంగా గురు సంచారం వలన ఈ సంవత్సరము ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. వ్యవసాయ రంగము, వ్యాపారము గురు సంచారం వలన అభివృద్ధి పడి వాళ్ళందరూ కూడా సుఖంగా జీవించుతారు. గురువు సంచారం వలన విద్య బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యలో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం కలదు. విద్యాశాఖలో అనేక రకాలైనటువంటి పదోన్నతులు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ ఈ గురువు సంచారం వలన ఈ సంవత్సరం అంతా కూడా బాగా జరుగుతుంది. గురువు అతిచారములో ఉండగా శని వక్రించటం వలన దోషం ఏర్పడుతుంది. దానివల్ల ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణము, తెలియకుండానే బయోవార్లు, ఆటోమేటిక్గా మనందరము కూడా దానిని ప్రపంచ యుద్ధముగా పరిగణించవచ్చును. అదేవిధంగా గురు ప్రభావం వలన ఈ సంవత్సరం అంతా కూడా బ్యాంకింగ్ రంగము బాగా అభివృద్ధిలోకి వస్తుంది. అదే ఈ వర్ష లగ్నాన్ని కనుక మనం ఈ సంవత్సరం పరిశీలిస్తే సింహలగ్నం అవుతుంది. వర్ష లగ్నము లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు దశమంలో అంటే వృషభంలో ఉండటం వలన మతపరమైనటువంటి విశ్వాసాలు కలుగుట వలన ప్రజలందరూ కూడా భక్తి భావంతో దేవాలయాలకి వెళ్ళి పుణ్యకార్యాలన్నీ కూడా చేస్తారు. శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని కూడా వస్తూ ఉంటుంది అందరికీ. గురువు చంద్రుడితో కలిసి ఉన్నందున తూర్పు నాయకుల విరోధములు, ఉత్తరమున పంటల అభివృద్ధి, దక్షిణమున దేశానికి దక్షిణమునగా ప్రజలకు మానసిక బాధలు, లగ్నానికి గురు దృష్టి ఉండటచే గొడవలు కారణంగా ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక దృష్టి వైపు వెళ్తూ ఉంటారు. ఇక ఈ విధంగా గురు ప్రభావం వలన విద్యార్థులందరూ కూడా అనేక రకాలైనటువంటి విజయాలు అందుకుంటూ ఉంటారు. గురువు ఈ సంవత్సరము ప్రారంభం నుంచి వృషభంలో ఉంటాడు. మే 13 వరకు 2025 వరకు కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. తర్వాత 14 నుంచి మిథున రాశిలోకి, తర్వాత 18 అక్టోబరు 2025 నుంచి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించబడును. ఈ యొక్క గురువు స్థితి ఫలం ఎలా ఉందయా అంటే మధ్యమ వృష్టి, సస్యహాని, స్త్రీ శిశు పశువులకు హాని, రాజయుద్ధము, అదేవిధంగా భయము, ధాన్యానికి మధ్యలో ఉన్న మధ్య ధరలు అంటే అనుకూలంగా కాదు అట్లాగని వదిలివేసేటట్టు కాకుండా మధ్యలో ఉంటాయి వాళ్ళకి ధరలు. అచ్చటచ్చట అధిక వృష్టి, సువృష్టి, సస్యశ్యామలు మధ్యమము, ప్రజలకు ఈతి బాధలు, రాజుకు నిరంతరము కూడా యుద్ధ సన్నాహాలు,
సస్యవృద్ధి, అదేవిధంగా గో సమృద్ధి, శుభి గో సమృద్ధి, అందరికీ కూడా సుజనులకు సుఖముగా ఉంటుంది. గురువు ఈ సంవత్సరము వక్రించటం వలన గురువు వక్ర ఫలితము సుభిక్షము, అధిక వస్త్రోత్పత్తి, ఎక్కువగా వస్త్రాలను ఉత్పత్తి చేయట ఉంచుతారు. ప్రజాజీవనము సాధారణంగా ఉంటుంది. 3 రాసుల సంచారం వలన గురువు ఈ సంవత్సరము మొత్తము కూడా 3 రాసుల్లో సంచారం చేయటం వలన శుభ ఫలితాలు కన్నా కీడించేటువంటి అశుభ ఫలితాలే ఎక్కువగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. గురువు విద్యార్థులందరికీ కూడా అనేక రకాలైనటువంటి చదువులను నేర్పేటువంటి గురువు. ఈ విధంగా గురు సంచారము ఈ విశ్వావసు నామ సంవత్సరములో చాలామందికి అనుకూలంగాను, విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి, అదేవిధంగా వృత్తి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇక పోతే 12 రాసులు, మేషం నుంచి మీనం వరకు కూడా రాసుల యొక్క ప్రభావం, గురువు ప్రభావం రాసుల మీద ఎలా ఉన్నదో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉన్నదో తెలుసుకుందాము. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరము గురువు దశమ గురువు, అంటే దశమ స్థానంలో ఉంటూ ఉంటాడు. వృషభంలో ఉన్న మొదలు కాబట్టి దశమ స్థానంలో ఉంటూ ఉంటాడు. దశమ గురువు అయినందున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు ప్రతిసారి కూడా ఎక్కువగా చికాకులు కానీ, అదేవిధంగా లేనిపోని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు. వీళ్ళకి ఉన్నటువంటి ఆస్తిని కోల్పోవటం కానీ, బంధువుల ద్వారా కానీ, లేకపోతే ఇరుగు పొరుగు నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. పిల్లల యొక్క వీళ్ళకి సంతానం వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఆరోగ్యంగా కానీ, లేకపోతే ఏదైనా కానీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలన్నీ కూడా తొలగిపోయి అనేక రకాలైనటువంటి మానసిక వ్యధతో ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం వలన వీళ్ళు గురువుకి జపము చేసుకొని, అదేవిధంగా హోమము, దానము, గురువుకి దానము చేసి సుందరకాండ పారాయణ చేసుకుంటే వీళ్ళకి కొంతలో కొంత అనుకూలత లభించి మానసికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించే అవకాశం కలదు. తర్వాత ఈ సంవత్సరము గురువు యొక్క అనుగ్రహం కోసము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కిందటి చెప్పేటువంటి శ్లోకాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎవరి శక్తి కొలది వాళ్ళు పారాయణ చేసుకోవటం వలన మీరు చేసేటువంటి పారాయణ మీకు మనశ్శాంతిని కలిగించడానికి కానీ, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. శ్లోకం ఏమిటంటే, దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని అన్ని రాసుల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు సంఖ్య ప్రమాణం కాకుండా మీ శక్తి కొలది పారాయణ చేసుకుంటూ ఉంటే గురువు యొక్క అనుగ్రహత
కొంతలో కొంత లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి రాశి వారికి కూడా ఈ యొక్క గురువు పరిపూర్ణంగా అనుగ్రహించి వాళ్ళకున్నటువంటి ఈతి బాధలు, చిన్నటువంటి మానసికమైనటువంటి బాధలు కానీ, లేకపోతే ఆందోళనలు, ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఉండాలి. ఉన్నటువంటి చేసేటువంటి పనులు కానీ, వృత్తి వ్యాపారాలు ఏవైనా సరే ఆ యొక్క గురువు అనుగ్రహంతో సుఖంగా ఉండి ఉన్నత శిఖరాలకి చేరుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అంతా మంచే జరుగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే విశ్వావసు అంటేనే విశ్వాసము అని. విశ్వాసము అంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి. అదేవిధంగా చేసే పని వల్ల విశ్వాసం ఉండాలి. ఈ యొక్క చిన్న ఇబ్బందులు కానీ, లేకపోతే బాధలు కానీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శ్లోకాన్ని ఎవరి శక్తి కొలది వాళ్ళు పారాయణ చేసుకుంటూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరము గురువు ప్రారంభంలో వృషభంలో ఉంటాడు. అంటే ఉగాది నుంచి మార్చి 30 నుంచి వృషభంలో గురువు సంచరిస్తూ మే 13 వరకు కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. తదుపరి మే 14 నుంచి మిథున రాశిలోకి గురువు యొక్క సంచారం మొదలవుతూ ఉంటుంది. మే 14 నుంచి 17 అక్టోబర్ 17 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అక్టోబర్ 18 నుంచి సంవత్సరాంతం వరకు కూడా గురువు కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. వృషభము, మిథునము, కర్కాటక రాశుల్లో ఈ సంవత్సరం గురువు సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహము కోసము కొన్ని రాశి వాళ్ళకి గురువు అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుకి కొంతమందికి బాధలు పెరుగుతూ ఉంటాయి. వ్యయస్థానంలో అంటే గురువు వృషభంలో ఉంటే మేషరాశి వారికి ఈ యొక్క వ్యయ బాధలు కానీ, అదేవిధంగా మీనరాశిలో ఉంటే వ్యయ బాధలు, ఇట్లా అనేక రకాలైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుకి పరిహారంగా ఎవరి శక్తి కొలది వాళ్ళు దాన ధర్మాలు చేసుకుంటూ ప్రతి నిత్యము కూడా నిత్య దేవతారాధన, ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళని పూజించుకుంటూ సుఖంగా ఉండవలసిందిగా కోరుచూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని రాసుల్లో గురువు సంచారం వలన కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందులు కలగవచ్చును. లేదంటే కొన్ని నక్షత్రాల వాళ్ళకి గురువు అనుకూలంగా లేకపోవటం వలన వాళ్ళు అనేక రకాలైనటువంటి మానసిక ఇబ్బందులు పడుతూ అనేక రకాలైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఉంటారు. గురువు అనుగ్రహం లేకపోవటం వలన వస్తుంది అనుకున్నటువంటి ప్రమోషన్ కానీ, లేకపోతే వ్యాపారంలో ఈ సంవత్సరం నాకు లాభం వస్తుంది అనుకున్నా కానీ అది చేజారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దగ్గరగా వచ్చి పూర్తిగా మనదే అనుకునే సమయంలో గురువు అనుగ్రహం లేకపోవటం వలన అది చేజారిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుకి నమస్కారం చేసుకొని ఆ యొక్క గురువుని గురుగ్రహం యొక్క అనుగ్రహం పొంది
సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.